చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియచేయాలని బారాస ఎంపీ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ జగిత్యాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేలా పనిచేయాలని, సత్య ప్రచారం అవసరం లేదని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బారాస జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తో పాటు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టూ ప్రదర్శన చేసేసిన కారణం ఏంటంటే మన పార్లమెంట్ కాబట్టి నేను మనవి చేస్తున్నా. మీరు ఇచ్చిన వాగ్దానం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపెట్టచ్చు, కానీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉంది, చేయాల్సిందే. దాన్ని పార్లమెంట్ దృష్టి పెట్టడానికి వెళ్ళలేదు. అదే కాబట్టి ఇంకో విషయం ఏంటంటే జీవన్ రెడ్డి గారు అబద్ధాలు కోరితే అంతకంటే డబుల్ అబద్ధాలు కోరు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి. గత 5 ఏళ్ల క్రితం పదకొండు చేస్తా, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా, నా సందర్భంలో ఓపెన్ చేస్తా, 5 రోజుల్లో పదకొండు చేస్తాను నమ్మకం ప్రజల్ని నట్టేటప్పటినటువంటి వ్యక్తి ధర్మపురి గారి 5 ఏళ్ళు గడుస్తున్నా పదకొండు లేదు పాడలేదు. ఈ ఇద్దరు కూడా జనాన్ని మోసం చేసుకుంటూ రాజకీయాలు గడపడం తప్ప చిత్తశుద్ధి లేనటువంటి ఇద్దరు వ్యక్తులు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, మీరిద్దరు కూడా మరి మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రజలు తెలియాలనుకున్నారు, మీరు ప్రజలు కళ్ళు మూసుకోవాలనుకున్నారు. మీరు మీ ఇద్దరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయిస్తూ ఒకరికొకరు అలగిన చేసుకుంటున్నారు, అనుకుంటున్నారు, అలయపల్లి చేసుకుంటున్నారు. ఇవంతా తెలుసు. ఒకరే మతతత్వవాది, ఇంకోడేమో సెక్యులర్వాది చెప్పుకుంటారు. ఇద్దరు కూడా నకిలీవాదులు. ప్రజలకు తెలియజేస్తున్నాయి అందరికీ. జగిత్యాల మరియు కొరుట్ల జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి కానీ ప్రజలకు కానీ నేను మనవి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చినాను. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నడిపించిన వారు. మరి ఏం చెప్పినా పని చేసిన ఆయన, ప్రజలకు ఏది ఇస్తానో పని ఇచ్చిన ఆయన. ఇవల్ల అలమిగానటువంటి వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి అనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నవారు అడ్డగోలు వాగ్దానాలు చేసి అన్ని కేసీఆర్ డబుల్ 200 ఇస్తానని ప్రజలు నమ్మబలికి మోసం చేసి మరి అధికారంలో కూర్చున్నారు. అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తి 5 నెలలు గడుస్తున్న రుణమాఫీ కానీ, పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, చివరకు సాగునీటి పరిస్థితి లేదు, కరెంట్ అడ్డేతా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే జనానికి మళ్ళీ ఏదో తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుదారి నమ్మడం చేస్తూ ముందుకు సాగుతున్న ఇద్దరు వ్యక్తులు తప్పకుండా శిక్షించాలని చెప్పి నేను ప్రజలు కోరుతున్నాను. ఇవాళ ఒక ప్రకటన చూసిన దాని ప్రకటన వారిచ్చే వాగ్దానం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి వేలాది మంది, లక్షలాది మంది యువకులు ఉద్యోగాల్లో భాగంగా గాలిపాటలు పట్టింది. కొన్ని వేల మంది నకిలీదండ పాడినబడి చాలామంది విజిట్ గారు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ లేక, ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో ఉంటే ఖర్చులు లేక చాలామంది చనిపోయిన సందర్భాలు. చాలామందిని ఆదుకున్నటువంటి వ్యక్తి మా జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ ప్లస్ ఎమ్మెల్సీ మా కనుకొండ కవితమ్మ గారు. ఈ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్న ఒక్క పని చేయలేదు, ఏ ఒక్కరిని ఆదుకోలేదు. అరవింద్ ఇచ్చిన ఆధారం ఏంటంటే గల్ఫ్ పాలసీ తీసుకొస్తా, నేను ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్యూ గల్ఫ్ పాలసీ తీసుకొస్తా, నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతాను, నేను ఎవరికి ఇబ్బంది ఉన్నా మా కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, నేను తీరుస్తాను చెప్పండి. కాల్ సెంటర్ లేదు, పోవలేదు. మరి ఇప్పుడు ఏమంటుండే మరి ప్రకటించలేదు. నేను గల్ఫ్ పాలసీ కానీ షుగర్ ఫ్యాక్టరీలో బీజేపీ అభ్యర్థి ఉండి, బీజేపీ ఎంపీ ఉండి, సెంట్రల్ అనుకున్నటువంటి ప్రభుత్వం ఉన్న రూపాయి సాధించిన వ్యక్తి
మరి మేము రేపు గెలిస్తే ప్రజల దయ వల్ల ప్రజల సహకారం వల్ల నేను గెలిస్తే తప్పకుండా మనకు వచ్చే మాట నిలదీసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఇంకో విషయం చెప్తున్నా, కొంతమంది అనుకోవచ్చు బాధ్యత కూడా ప్రభుత్వం లేదు ఎట్లా సాధిస్తాను. నేను 6 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేకుండే, కానీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చాను, పోరాటం చేసి కొట్లాడ అలవాటు నాకు ఉంది. మనకు వచ్చే నిధులు కానీ, మనకు వచ్చే ఇన్స్టిట్యూషన్స్ కానీ, మనకు వచ్చే ఇండస్ట్రీస్ కానీ, మనకు వచ్చే గల్ఫ్ పాలసీలో వచ్చే నిధులు కానీ ఇవన్నీ తప్పకుండా నేను సాధిస్తాను. నాకున్న రాజకీయ అనుభవంతో నేను సర్పంచ్గా, ఎంపీపీ 2 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్ పనిచేసిన వ్యక్తికి నాకున్న అనుభవంతో నిధులు ఎట్లా రాబట్టాలో నాకు బాగా తెలుసు, తప్పకుండా సాధిస్తాను. రెండో విషయము, జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారేమో 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 చేస్తున్నాడు, మళ్ళీ 100 రోజులు. ఇప్పుడు ఏమంటుంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా 15 ఆగస్టు నాడు ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా 6 గ్యారెంటీల పత్రం అవుతుండో దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేస్తానని ఇక్కడ సీతారామస్వామి యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామి పాదాల కింద పెట్టి ప్రమాణం చేసినారు. దాని గురించి లేదు. రెండోది, ఓడిపోయిన తర్వాత కూడా ఉగాది నాడు 4,000 ఇల్లు కట్టించి నేను ఆ ఇళ్ళ అద్దెలకు ఇల్లు పంపిణీ చేసి వాళ్ళతో భోజనం చేశాను చెప్పాను. అంటే ప్రజల్ని అమాయకులు చేసి నమ్మబలికి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఎంజాయ్ చేసే వ్యక్తులు ఈ 2 వ్యక్తులు. కాబట్టి నేను అలాంటి వ్యక్తి కాదు. నేను కానీ, మా నాయకులు కానీ ఎవరైనా కూడా ప్రజల్ని మోసం చేసి ఎక్కడ కూడా మేము టైం పాస్ చేయలేదు. ప్రజలు మొన్న మమ్మల్ని ఎందుకు కూడా ఓటింది, మమ్మల్ని అంటే ఇక్కడ గెలిపించారు సంజయ్ కుమార్ గారిని. మమ్మల్ని ఓడిపడే కారణం ఏంటంటే అసెంబ్లీలో తప్పుడు వాగ్దానాలు చేసి, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి నమ్మబలికి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు బాగున్నాయి, వారు ఇచ్చినవి బాగా చేసిన ఆయన అంతకంటే ఇంత చేసినట్టు నమ్మి ఓట్లేసి ఇప్పుడు మోసపోయి బాధపడుతూ ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మేము తిరుగుతున్నాం గ్రామాల్లో తిరుగుతామంటే తండ్రులు ప్రజలు వస్తుంది. మరి బాధలు చెప్తాం. ఏమన్నా 6 ఎకరాలు ఉన్నా దాన్ని పురుగులాగా పండించుకున్నాం, ధాన్యాన్ని పండించుకున్నాం, ఈజీ పంట పండింది. మళ్ళీ కీన్ వైరస్ పుట్టాలంటే, చెరుకు ఉత్పత్తిదారులు పుట్టాలంటే మళ్ళీ గాడి నుంచి కన్వర్ట్ వాళ్ళకి గాడి నుంచి కన్వర్ట్ కావాలి. అది కన్వర్ట్ చేసిన మీద కూడా కాంగ్రెస్ పార్టీ. రైతులు వాగ్దానం ఇచ్చారంటే దీనిలో చేయాల్సిన ప్రక్రియ చాలా రైతులకు అవ్వాల్సిన పెట్టాలి. చెరుకు పండిస్తే కూడా షుగర్ ఫ్యాక్టరీ అప్పించిన తర్వాత షుగర్ ధర ఏముంది, మార్కెట్లో ఏముంది, ఇంపోర్ట్ చేస్తే ఎంత ధర పడుతున్నది, షుగర్ ప్రొడక్షన్ చేస్తే పిల్లగా కల్చర్ ఈ 2 సంవత్సరాల బాధ్యత ఉంది. ఇవన్నీ చూసినా పెడతాను కాబట్టి పెట్టాల్సిందే. ఇంపోర్ట్ బంద్ చేయాల్సిందే. షుగర్ ఇంపోర్ట్ బంద్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేసి నష్టం రాకుండా చూసి షుగర్ని ఎక్స్పోర్ట్ చేయాలి, లేదా భారతదేశం వాడుకునేది చేయాలి. ఈ బాధ్యత వాగ్దానం ఇచ్చి గెలిచినటువంటి ప్రభుత్వానికి ఉంది. దానికోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ తప్పకుండా వెంటాడదాం, పోరాటం చేస్తున్నాం.